భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం. ఆ దేవి యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో దుర్గమ్మ మనకందించేటువంటి సందేశం ఏంటి అంటే, బిడ్డ, చూడగానే నా మెడలో ఉన్నటువంటి నిమ్మకాయల మాలని తాకు. నీ జీవితంలో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని కూడా నీకు తెలియజేస్తాను. నీ జీవితంలో ఒక అద్భుతాన్ని అయితే నువ్వు చూస్తావమ్మా. నేను జరిపించబోతున్నాను. నీ ఈ తల్లిని నమ్మి, ఈ తల్లిపై ఉన్న నమ్మకంతో ఇప్పుడే ఇక్కడున్నటువంటి నిమ్మకాయల మాలను తాకి ఆ తర్వాత జరిగే అద్భుతాన్ని నువ్వే చూసి ఆశ్చర్యపోతావు బిడ్డ. నువ్వు ఎంత దూరంగా ఉన్నా సరే నీ హృదయంలో నన్ను పిలిచే స్వరం నాకు స్పష్టంగా వినిపిస్తూ ఉంది. ఈరోజు నేను నీ ముందుకు ఒక ఆశీర్వాదంతో వచ్చాను బిడ్డ. నా మెడలో ఉన్న నిమ్మకాయల మాలను తాకిన నీకు ఇక దేనికి కూడా నువ్వు భయపడకు. ఈ నిమ్మకాయల మాల కేవలం ఒక మాల కాదు, ఇది నా కరుణ, ఇది నా ఆశీర్వాదం, నా ప్రేమ. నువ్వు ఎన్నో రోజులు ఎదురు చూస్తూ ఉన్నావు కదా ఒక శుభవార్త కోసం, ఇక ఒక ఫోన్ కాల్ కోసం, నువ్వు ఎదురు చూస్తున్న ఒక మంచి సమాచారం కోసం, నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు ఉద్యోగం కోసం లేదా సంతానం కోసం, ఎదురు చూస్తూ ఉన్నావు వివాహం జరగాలి అని, అప్పులు తీరిపోవాలని ఆశపడుతూ ఉన్నావు కదా. ఇలా నువ్వు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్క కోరిక, ప్రతి ఒక్క బాధ అన్నీ కూడా నాకు తెలుసు. రాత్రుళ్ళు నిద్ర పట్టక బాధపడిన రోజులు ఎన్నో ఉన్నాయమ్మా, అవన్నీ నాకు తెలుసు. ఎవరికీ చెప్పలేని కన్నీళ్లు తెలుసు. వాటన్నింటికీ సమాధానం ఇవ్వడానికే ఈరోజు నీ ముందుకొచ్చాను. నీకు ఒక అద్భుతాన్ని జరిపించి నీకు ఆనందాన్ని కలిగించడానికే వచ్చానమ్మా. ఖచ్చితంగా ఈ నా మాటలు నువ్వు విన్నావు అంటే నీ జీవితంలో సంతోషం, అద్భుతం, మిరాకిల్, ఒక ఆశ్చర్యం అనేది కలుగుతుంది. తప్పకుండా వినిబిడ్డ అని చెప్పి దుర్గమ్మ ఈరోజు మనకైతే ఒక మంచి అద్భుతాన్ని జరిపించడానికి వచ్చారండి. ఈ అద్భుతాన్ని మనం ఈ సందేశం రూపంలో వినే ముందుగా ఒక్కసారి మన ఛానల్ని కనుక కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయంలో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9989794560. ఈ గురువుగారు ఏ సమస్యనైనా సరే ఫోన్ ద్వారా ఇట్టే పరిష్కరించేస్తారు. నమ్మకంతో కాల్ చేయండి. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్య కలహాలు రావటం, ప్రేమించుకున్న వారి మధ్య దూరం అవ్వటం, మనశ్శాంతి లేకపోవటం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సూచనలు, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలనైనా సరే శాశ్వతమైన పరిష్కారం చూపిస్తారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9989794560. ఈ గురువు గారిని నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యకు పరిష్కారం చూపిస్తారు. జై వారాహి మాత. ఇక వీడియోలోకి వచ్చేస్తే, నువ్వు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్క కోరిక కూడా, ప్రతి ఒక్క బాధ అన్నీ కూడా నాకు తెలుసు. రాత్రుళ్ళు నిద్ర పట్టక బాధపడిన రోజులు కూడా నాకు తెలుసమ్మా. ఎవరికీ చెప్పలేని కన్నీళ్లు తెలుసు. ఇప్పుడు విను. ఈ నా మెడలో ఉన్న నిమ్మకాయల మాలను తాకిన నీకు ఖచ్చితంగా నువ్వు శుభవార్త వింటావు. నీ జీవితంలో నిలిచిపోయిన పని జరుగుతుంది. ఆగిపోయిన సంబంధం దగ్గరవుతుంది. నిన్ను పట్టించుకొని వారందరూ కూడా నీ విలువను గుర్తిస్తారు. నీ పేరు అందరి నోటా వినిపిస్తుంది. నిమ్మకాయ అంటే ఏంటో తెలుసా బిడ్డ? ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క బాధకి కూడా చివరికి ఆ నిమ్మకాయ అంత శక్తివంతమైనది. ఈ నిమ్మకాయను ఎన్ని విధాలా ఉపయోగిస్తారో తెలుసా? అమ్మ మెడలో పడితే అది ఒక శక్తివంతమైన మాలవుతుంది. అమ్మ చేతిలో ఉంటే అమ్మ మంత్రించినటువంటి ఒక మంత్రదండం అవుతుంది. మనకు కలిగించే నరఘోష, నరదిష్టి, వీటన్నింటినీ కూడా సంహరించే ఒక శక్తి అవుతుంది. ఆ నిమ్మకాయను మనం ఉపయోగించుకొని మన ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తిని కూడా బయటకు పంపించవచ్చు. అంత శక్తివంతమైన ఈ నిమ్మకాయను ఈరోజు నీకున్న భయాలన్నింటినీ కూడా దూరం చేస్తుంది. నీ అనుమానాలను, అవమానాలను అన్నీ కాల్చేస్తుంది. నీ దారిలో ఉన్న అడ్డంకులన్నీ కూడా
బయటకు పడేస్తుంది తల్లి. ఇప్పుడు నువ్వు తప్పకుండా ఒక్కసారి కళ్ళు మూసుకో. నీ చేతిని నా వైపు చాచు. ఈ నిమ్మకాయని తాకుతున్నట్లు ఊహించుకో. ఆ తాకిన క్షణం నుంచి నీ జీవితంలో శుభగడియలు మొదలవుతాయి. నీకు ఎలాంటి చికాకులు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోతాయి. నీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. నిన్ను పట్టి పీడిస్తున్నటువంటి చెడు శక్తి అంతా కూడా బయటికి వెళ్ళిపోతుందమ్మా. నేను చెప్పే ఈ సందేశాన్ని మనస వాచ కర్మన కళ్ళు మూసుకొని ప్రశాంతంగా విను తల్లి. అన్నీ కూడా మారుతాయమ్మా. నువ్వు సమయాన్ని వృధా చేసుకుంటూ ఉన్నావు కదా, అందుకే నేను చెప్పే ఈ 10 నిమిషాల సందేశాన్ని నువ్వు మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని వింటే అన్నీ నీకు తెలుస్తాయి. నీ జీవితంలో శుభ సందేశం తప్పకుండా వస్తుంది. అది ఎలా వస్తుందో తెలుసా? ఒక కాల్ రూపంలో, ఒక మెసేజ్ రూపంలో, ఒక పెద్దవారి ఆశీర్వాదం రూపంలో కానీ, లేదా అనుకోని అవకాశం రూపంలో కానీ ఖచ్చితంగా వస్తుంది. నువ్వు అనుకుంటూ ఉంటావు, ఇంతకాలం ఏం జరగలేదు కదా, మరి ఇంతలోపు ఏం జరుగుతుందని తల్లి అని నువ్వు అడగొచ్చు. బిడ్డ, నీ సమయం వచ్చేసింది. నువ్వు ఎన్నో రోజులు ఎదురు చూశావు. అన్ని రోజులకు సమాధానంగా ఒక మంచి వార్త నీ దారిలో ఉంది. నీ ఇంట్లో నిశ్శబ్దం ఉంది కదా, ఆ నిశ్శబ్దాన్ని ఆనందహాస్యంగా చేస్తాను. నీ మనసులో ఉన్న భారాన్ని సంతోషాన్ని జోడిస్తాను. నీ రోజు నుంచి ఒక మార్పు నీ ఇంట్లో మొదలవుతుందమ్మా. అవును బిడ్డ. ఆర్థిక సమస్యల్లో మార్పు, కుటుంబ కలహాల్లో మార్పు, జీవితమే నీకు మారిపోయే ఆనందంగా ఉండబోతుంది. నన్ను నమ్మి ఈ నిమ్మకాయను తాకిన నీకు ఖాళీ చేతులతో వెళ్ళవు. నువ్వు నా దగ్గరగా ఉన్నావు తల్లి. నీ ప్రార్థన ఎప్పటికీ కూడా వృధా కాలేదు. 7 సముద్రాలు దాటైనా సరే నేను నీ కోరికలన్నీ నెరవేర్చడానికి వస్తున్నాను. ఉపవాసం వృధా కాలేదమ్మా. నీ కన్నీళ్లు కూడా వృధా కాలేదు. నీ పూజ కూడా వృధా కాలేదు. నువ్వు నాకు వెలిగించిన నిమ్మకాయల దీపం కూడా వృధా కాలేదు తల్లి. ఏవీ వృధా కాలేదు. రానున్న రోజుల్లో ఈ దుర్గమ్మ నిజమే చెప్తారని నీకే తెలుస్తుంది కదా. గుర్తుపెట్టుకో. మనసులో ఉన్న సందేహాన్ని వదిలేసి, భయాన్ని వదిలేసి ఆత్మవిశ్వాసంతో ఉండు. ఇప్పుడు నువ్వు ఈ నా నామాన్ని ఒక్కసారి పఠించు. ఓం దుర్గాదేవియే నమః అన్న నామాన్ని 3 సార్లు జపించు. నీ హృదయం లోపలే వెలుగు పుడుతుంది. ఈ నిమ్మకాయ నీకు శుభవార్త తీసుకురావటమే కాదు, నీ జీవితాన్ని కొత్త దిశగా తీసుకువెళ్తుంది. నేను నీతోనే ఉన్నాను. నీ ముందే నడుస్తూ ఉన్నాను. నిన్ను కాపాడుతూ ఉన్నాను. ఈ నిమ్మకాయను తాకి ధైర్యంగా ముందుకు వెళ్ళు. అదృష్ట తలుపు తప్పకుండా తెరుచుకుంటుంది. నమ్మకంతో ఈ సందేశం విన్నవారు ఈరోజే ఈ దుర్గమ్మని మనస్ఫూర్తిగా హృదయంలో పలుకొని నీకు శుభవార్త రాబోతుందని నమ్మితే ఖచ్చితంగా వస్తుంది. అవునమ్మా, నువ్వు నమ్మాలే కానీ అలా కాకుండా ఏదైనా సరే, నేను చెప్పినటువంటి ఏదైనా కానీ నువ్వు మనస్ఫూర్తిగా నమ్మాలి. అలా నమ్మకపోతే ఏదీ జరగదు. నమ్మితేనే ఈ సందేశాలు నీకు చెప్పే నా ఈ లీలలు, నా మాటలు అన్నీ కూడా నీకు నిజమవుతాయి, నీకు అర్థమవుతాయి. అలా కాకుండా ఎప్పుడు అనుమానంతో, దిగులుతో కూర్చుంటే నాకు ఎవరూ లేరు, అసలు నాకు దుర్గమ్మే లేదు, ఇంకెవ్వరూ లేరు, నా జీవితం ఇక ఇంతే అని బాధపడకు. నేను లేనిదే నువ్వు ఎక్కడున్నావు చెప్పు. ఈ విషయాన్ని నువ్వు మర్చిపోకు. ఈ తల్లి ఎప్పుడు నీ కోసం, ఎప్పుడు కూడా శుభవార్త తీసుకొని వస్తాను. ఎప్పుడు నీ కోసం నేను ఉన్నాను అని నువ్వు నమ్ము. నిన్ను నువ్వు నమ్ము, అన్నీ మారుతాయి. ఎందుకు చెప్పు? ఎందుకు దిగులుగా ఉన్నావు, అపనమ్మకంతో ఉన్నావమ్మా? ముందు దాన్ని పక్కన పెట్టు. అసలు నేను లేనిదే నువ్వు ఉన్నావా అని ఆలోచించు. నీకోసం నేను ఏది చేయలేదా? నువ్వు బాధపడుతూ ఉంటే నీ కన్నీరు నువ్వు తుడుచుకో. నువ్వు పరీక్షకు సిద్ధమవుతున్నప్పుడు నిన్ను ప్రోత్సహించాను. నిన్ను ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ధైర్యంగా నిలబెట్టాను. నువ్వు ఏది దారిలో వెళ్ళాలని ప్రయత్నించినా కూడా ఆ దారిలో వెళ్ళేందుకు నేను ముందుకి ప్రయత్నిస్తూనే ఉన్నాను. నిన్ను నేను సిద్ధం చేస్తూ ఉన్నాను. అడుగడుగునా కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఏం చేసే సరే ఈ దుర్గమ్మ నువ్వు అడిగింది అడగగానే నిమిషాల్లో ఇచ్చేస్తే చాలు. నీ కోరికను, నీ సమస్యను తీరిస్తే చాలు. అప్పుడు ఈ దుర్గమ్మ మంచివారని, నీతోనే ఉన్నారు అని, నన్ను నమ్మి చేస్తారు అని నువ్వు నన్ను మెచ్చుకుంటావు బిడ్డ. నన్ను ప్రేమిస్తూ ఉంటావు. అవును కదా. నీ కష్టం కనుక కాస్త ఎక్కువైతే చాలు, ఇంకెవ్వరూ లేరు నాకు, నా దుర్గమ్మ కూడా నాతో లేదు, నన్ను కాపాడేందుకు ఎవ్వరూ లేరు, నన్ను ద్వేషిస్తున్నారు, అందుకే నాకు ఈ జీవితాన్ని ఇచ్చారు అని నీరసించిపోతావు, భయపడిపోతావు, కంగారు పడిపోతావు. చూడమ్మా, సంతోషం, ఆనందం, దుఃఖం అనేవి ఇవి కూడా శాశ్వతంగా ఎవ్వరితోనూ ఉండవు. ఈ నిమిషం సంతోషంగా ఉన్నవారు మరో నిమిషంలో దుఃఖించవచ్చు.
ఇప్పుడు బాధలో ఉన్నవారు మరు నిమిషంలో ఆనందంతో పొంగిపోతారు. అదంతా కూడా వారి యొక్క కర్మానుసారమే. నేనెప్పుడూ కూడా మీకు చెప్తూ ఉన్నాను. ఈ క్షణం సంతోషంగా ఉన్నవారు రేపు దుఃఖించవచ్చు అని. ఇప్పుడు దుఃఖంలో కన్నీళ్లు కారుస్తున్నవారు రేపు ఆనందంతో నవ్వుతారు అని. జీవితం ఒకేలా ఉండదు బిడ్డ. పగలు తర్వాత రాత్రి, రాత్రి తర్వాత పగలు ఇలా వస్తూ ఉంటాయి. ఇది ప్రకృతి ధర్మం. అలానే జీవితం కూడా కర్మధర్మం మీద నడుస్తుంది. నువ్వు ఈరోజు అనుభవిస్తున్న సుఖం నిన్నటి మంచి కర్మఫలం. ఈ రోజు నుంచి ఎదుర్కొంటున్న కష్టం గతంలో వేసిన కర్మఫలితం. ఇది నేను పెట్టింది కాదమ్మా, ఇది సృష్టి నియమం. ఈ జగత్తును నడిపించేది కర్మచక్రం. ఇది నీకు ఒక సందేశం. ఇక దుర్గమ్మ దేవుళ్ళకే కర్మ ఉంటుందా తల్లి అని అడగొచ్చు. అవునమ్మా, రాముడు కూడా అనుభవించాడు కదా, కృష్ణుడు కూడా ఎన్నో అపవాదాలు ఎదుర్కొన్నాడు. ఇక మానవులు కదా, అనుభవించక ఆ కర్మఫలం తప్పదు కదా. భయపడకు, కర్మ అనుభవించక తప్పదు. కానీ కర్మ వల్ల నశించాల్సిన అవసరమే లేదమ్మా. నీ ధైర్యం నీకు రక్షణ, నీ భక్తి నీకు బలం, నీ సాహసమే నీకు ఆయుధం. అవును, ఏది కూడా శాశ్వతం కాదు. ఈరోజు నువ్వు సంతోషంగా ఉన్నావా? అది కూడా నీకు దుఃఖంలో సుఖంలో ఉన్నప్పుడు గర్వం వద్దు, ఉన్నప్పుడు నిరుత్సాహపడవద్దు, సంతోషంగా ఉన్నప్పుడు పొంగిపోవద్దు, అలాగే బాధతో ఉన్నప్పుడు కృంగిపోవద్దు. కాబట్టి ఎక్కువగా దేనికి కూడా తొందరపడకు, దేనిలో ఆలస్యం అవుతుందని బాధపడకు, నిరాశ చెందకు. ప్రతి పని వెనక ఒక పరమార్థం ఉంటుంది. ఆలస్యంగా అయినా సరే నీ గమ్యాన్ని నువ్వు చేరుకోవటమే కదా ప్రథమ కర్తవ్యం. కాబట్టి మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా ఉండు, తొందరపడి నిర్ణయాలు తీసుకోకు. నిన్ను ఇలా చూస్తూ ఉంటే నాకు బాధగా ఉందమ్మా. ఇలా దుఃఖంతో మనసుని బాధలతో కష్టాలతో సతమతమైపోతూ ఉంటే ఎవరికీ చెప్పుకోలేని, ఏం చేయాలో తెలియని దీనస్థితిలో నువ్వు ఉన్నావు. ఆ స్థితి నుంచి బయటికి రా. నీ కుటుంబం గురించి నువ్వు పదే పదే బాధపడుతూ సంతోషంగా అన్నీ కూడా నాకు తెలుసు, అన్నింటినీ మారుస్తాను తల్లి. ఎప్పుడు కూడా భగవంతుణ్ణి నిందించొద్దు. చిన్న చిన్న సమస్యలకే కృంగిపోతే ఎలా? ఏ సమస్య వచ్చినా సరే నీకు ఏదో ఒక పాఠమైతే నేర్పుతుంది కదా. అలానే నీకు ఎన్నో తెలియని నిజాలు కూడా నీలో దాగి ఉన్నాయి. ఆ శక్తి సామర్థ్యాలను కూడా బయటకు తీస్తుంది. జీవితంలో ఎన్నో కష్టాలను నువ్వు అనుభవించావు, ఎన్నో బాధల్ని దుఃఖాలని చూసావు, ఎంతో సమయాన్ని వృధా చేసుకుంటూ వచ్చావు. ఎప్పుడూ కూడా ఒక కష్టజీవిలా కష్టపడాలి, ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు. నీలో దాగి ఉన్న ఆ పరమాత్మ నువ్వు కష్టంలో ఉంటే ఆయన కూడా కష్టంలో ఉన్నట్లే కదా. ఈ దుర్గమ్మ కూడా భగవంతునికి నువ్వు కృతజ్ఞతలు చెప్పుకో, దుర్గమ్మకి నువ్వు ధన్యవాదాలు చెప్పుకో. నీపై పడిన కొందరు ఆరోధనలు కూడా వస్తాయి, అవి మృదువుగా మాట్లాడి తీర్చేసుకో. ఇతరుల మనసును జయించు. ఒంటరితనాన్ని అనుకోకు. ఈ దుర్గమ్మ లేని ప్రదేశమే లేదమ్మా. అడుగడుగున దుర్గమ్మ లీలలు నీకు ఒక అనుభూతిని కలిగిస్తాయి. నీ దుర్గమ్మ నీతోనే ఉన్నారు అని నమ్ము, ముందుకు సాగు. అన్నీ నీకు చేరవేస్తాను. సమస్య నుంచి బయటపడే తెలివితేటలను అందిస్తాను. సమయస్ఫూర్తితో మెలిగే చాతుర్యాన్ని అందిస్తాను. నిన్ను కనిపెట్టుకొని ఉండే ఈ దుర్గమ్మని నేనే. నువ్వు నాకు ఏమీ ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ నమ్మకాన్ని మాత్రం వదులుకోవద్దు తల్లి. కన్ను తెరిస్తే జననం, మూస్తే మరణం కదా. ఈ జనన మరణాల మధ్య ఉండేది జీవితం. అదే అంత తేలికైంది కాదు. పుట్టినప్పుడు ఖాళీ చేతులతో వస్తాం, పోయేటప్పుడు కూడా ఖాళీ చేతులతో వెళ్తాం. మరి మధ్యలో ఈ కాలాన్ని ఎందుకు ఇంత భారంగా మార్చుకుంటాం? అంత కోపం ఎందుకు? ఈర్ష్య ఎందుకు? అహంకారం ఎందుకు? ఇచ్చిన జీవితం కొన్ని సంవత్సరాల పాటు అలాగే చేసుకుంటే మాత్రం నువ్వు ఖచ్చితంగా నువ్వు కోరుకున్నది నీకు జరుగుతుంది. కొంతకాలం వేగంగా పోతుందో చూసావా? నేను జరిగినది ఈరోజు జ్ఞాపకమై, ఈరోజు జీవిస్తున్నది రేపు జ్ఞాపకం అవుతుంది. అందుకే చెప్తున్నాను, జననం మరణం మధ్య జీవితం అనే శ్వాస అంతే. ఆ శ్వాస ఆగితే కథ కూడా ముగుస్తుంది. అందుకే చిన్న చిన్న విషయాలకి మనసుని బాధ పెట్టుకోకుండా ఉండు, నిశ్చింతగా ఉండు. ఎవరో మాట్లాడిన మాటలు విని నిన్ను నువ్వు ఇబ్బంది పెట్టుకోకమ్మా. అన్నీ తాత్కాలికమే, మంచి పనులే శాశ్వతంగా. ఈ నా మాటలతో ఓ మనసుని గెలుచుకొని సహాయంతో నీ జీవితం నిలబెట్టుకొని నీ ప్రేమతో ఒక కుటుంబం ఆనందంగా ఉంచు. అదే నిజమైన ప్రేమ, నిజమైన విశ్వాసం. నీకు మార్పు చేసే అవకాశం కూడా ఉంది. నిన్ను తెలిసిన తప్పు చేసి ఈరోజు సరిచేసుకోగలవు. ఈరోజు చేసిన మంచి రేపు ఆశీర్వాదం అవుతుంది.
జీవితం చాలా చిన్నమైంది, అద్భుతమైంది. ఈ అద్భుతమైనటువంటి నువ్వు మంచిగా జీవించాలి. ఈ విషయాలను పెట్టుకొని ఎందుకు ఇబ్బంది పడుతున్నావు చెప్పు. ఇక నిశ్చింతగా, ప్రశాంతంగా నీకు నచ్చినట్లుగా నీ జీవితాన్ని మారుస్తాను. ఈ దుర్గమ్మ చెప్పింది అర్థమైంది కదా. ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు. ఖచ్చితంగా ఈ దుర్గమ్మ మాటలు నీ జీవితంలో ఒక మార్పుని తీసుకొస్తాయి బిడ్డ. సర్వే జన సుఖినో భవంతు. జై దుర్గమ్మ.